సూర్యాపేట జిల్లా మఠంపల్లిలో భూభారతి చట్టంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్, ఆర్టీఓ శ్రీనివాసులు పాల్గొన్నారు. రాష్ట్రంలో 4 మండలాల్లో పైలట్ ప్రాజెక్టుగా భూభారతిని అమలు చేస్తున్నామని, అందులో ఒకటి సూర్యాపేటలో ఉందని చెప్పారు. ఎలాంటి సమస్యలు తలెత్తకుండా రాష్ట్రం అంతటా భూభారతిని అమలు చేస్తామన్నారు. మఠంపల్లి మండలం గుర్రంపొడితండ సర్వే నంబర్ 540 భూములకు సైతం పరిష్కారం జరుగుతోందన్నారు. భూ కమతానికి ఉన్న ప్రతి సమస్యకు పరిష్కారం దొరుకుతుందన్నారు జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్. అన్ని లెక్కలు కరెక్ట్ చేసి తర్వాత గ్రామంలో ఎవరు భూమిలు ఎంత, ఎక్కడ, ఏ సర్వే నంబర్లో ఏ యజమాని ఉన్నారు, ఆయనకి ఎంత భూములు ఉన్నాయి, కబ్జాలు ఎవరు ఉన్నారు, కౌలుదారు ఏమైనా ఉన్నారా, లేదంటే ఎవరు సాగు చేసుకుంటున్నారు, తర్వాత అప్పుడు ఇరిగేషన్ సోర్సెస్ కూడా మెన్షన్ చేసేవారు. ఈ అన్ని వివరాలు గ్రామంలో అంటే సంవత్సరానికి ఒక్కసారి మనం ఇట్లాంటి ఎండాకాలం టైంలో వ్యవసాయ పని తక్కువ ఉన్నప్పుడు పోయి లెక్కలు చెక్ చూసుకుంటే అవును మా భూమి మా పేరు మీద ఉంది కన్ఫర్మ్ అయిపోయింది. లేవు ఏమైనా కరెక్షన్ చేసుకోవాలి, తాత వాళ్ళ భూమి ఇప్పుడు బాగా పంపిణీ అయిపోయింది అందరి పేరు మీద ఎక్కించాలంటే వాళ్ళు దరఖాస్తు పెట్టుకుని కరెక్షన్ చేసేవాళ్ళు. సో అట్లాగే ప్రతి సంవత్సరం ఒక్కసారి 31 డిసెంబర్ నాడు, ఇది ఆన్లైన్ అంటే మనకి రెగ్యులర్గా అప్డేట్ ఉంటుంది. 31 డిసెంబర్ నాడు ఇవన్నీ డౌన్లోడ్ చేసి ప్రతి గ్రామంలో మనం అవైలబుల్ పెట్టుకుని మన లెక్కలు కరెక్ట్ ఉన్నాయా లేదా చెక్ చేసుకోవడానికి ఆస్కారం. మఠంపల్లి మండలం సూర్యాపేట జిల్లాలో భూభారతి అవగాహన సదస్సులు నిర్వహించడం జరిగింది. ఇక్కడ మండల ప్రజలకి కానీ మిగతా రైతులకు కానీ ప్రత్యేకంగా వచ్చిన వాళ్ళందరికీ భూభారతి చట్టం మీద అవగాహన కల్పించడం జరిగింది. వారు చాలామంది వాళ్ళ సమస్యలు తెలియజేస్తూ ఉన్నారు. వాటికి పరిష్కారం చేయడానికి మనకి రిజిస్ట్రేషన్ సమస్య కావచ్చు, అదేవిధంగా అసైన్ ల్యాండ్ సంబంధించిన సమస్యలు కావచ్చు, సాదా బైనామాల సమస్యలు కావచ్చు, లేదంటే విరాసత్ సంబంధించిన సమస్యలు కావచ్చు, ఏ విధంగా కొత్త చట్టంలో ఏ విధంగా ప్రొవిజన్స్ ఉన్నాయి, రూల్స్ ఏ విధంగా ఉన్నాయి, అధికారులకి అధికార వికేంద్రీకరణ ఎట్లా చేయడం జరిగింది, ఏ స్థాయిలో ఏ పరిష్కారం అవుతుంది, ఈ అన్ని అంశాలు చాలా